హాయ్ నేను సతీష్. అప్పుడే 9 వారంకి వచ్చేసామా అనిపిస్తా ఉంది కదా చూస్తుంటే. ఈ సీజన్‌లో ఈ 'బిగ్ బాస్‌లో' ఉండే మజా అదే. అలా స్టార్ట్ అయితే తెల్లారి రోజులు గడిచిపోతా ఉంటాయి. అయిపోయిన వారాలు ఎక్కువ, ఉన్న వారాలు తక్కువ. సరే ఇక నామినేషన్‌లో నిన్న చూసారు కదా! ఎవరు పాయింట్ రైట్, ఎవరు పాయింట్ రాంగ్, ఎవరు వాలిడ్ పాయింట్ అనిపించింది కూడా ఫస్టే ఒక కామెంట్ అయితే పెట్టండి. అలా చాలా అప్డేట్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఒక హింట్ కూడా ఇచ్చాను నేను నైటు ఎపిసోడ్ రివ్యూలో. నామినేషన్ అయిన ఏడుగురిలో ఒకరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఎవరై ఉంటదో గెస్ చేయండి. గెస్ చేసి మీకు క్లూ కూడా ఇచ్చా కదా! ఆ ఏడుగురిలోనే ఒకరికి సీక్రెట్ టాస్క్ అని. ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేశారో ఒక కామెంట్ కూడా పెట్టండి. ఇప్పటికే దానికి సంబంధించి అసలు సీక్రెట్ టాస్క్ ఏంటి అనేది కూడా జర్నలిస్ట్ సర్వీస్‌లో వీడియో అప్‌లోడ్ చేశా. చూడని వాళ్ళైతే చూడండి. భ భలే టాస్క్ ఇచ్చాడు అనిపిస్తుంది ఖచ్చితంగా. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్డ్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓటింగ్ ఎట్లా ఉందంటే ఖచ్చితంగా నామినేషన్ల తాలూకా ఎఫెక్ట్ పడుతుంది. అట్లాగే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌ల తాలూకా ఇంపాక్ట్ కూడా ఉంటుంది కనుక మరి ఎవరు ఎట్లా ఏ పొజిషన్ ఉన్నారనేది క్లారిటీ వచ్చేసింది. ఏడుగురు అయితే ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో తనూజ ఉంది. ఒక 27% వరకు ఓటింగ్ అయితే ఈవిడకి జరుగుతా ఉంది. ఇది ఒక్కటి కాదు. నేను ఎప్పుడు చెప్పినట్టుగా అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో జరిగే అన్నింటిలో తీసుకొని యావరేజ్‌గా సరాసరి చూసేది. ఒక దాంట్లో 40 ఉండొచ్చు, ఒక దాంట్లో 20 ఉండొచ్చు, ఒక దాంట్లో 23 ఉండొచ్చు, ఒక దాంట్లో 33 ఉండొచ్చు. బట్ యావరేజ్‌గా సరాసరి చూసేదే. కాస్త 1% అన్‌అఫీషియల్ ఉండేదానికి, అఫీషియల్ ఉండేదానికి 1% అటు ఇటే ఉంటుంది తప్ప పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఉన్న అందరిలో కూడా ఈవిడే ఎక్కువ పొజిషన్స్‌తో ఉంది. నిన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే, నిన్న సంజన ఏంటి ఫస్ట్ రౌండ్‌లోనే ఔట్ అయిపోయింది గనుక ఆవిడ ప్రస్తావన లేకపోయి ఎళ్ళిపోయి పక్కన కూర్చుంది నామినేటెడ్ అని చెప్పేసి. బట్ తనూజకేంటి ప్రతి రౌండ్‌లో కూడా తప్పించుకోవడం గల్లా సుమన్ శెట్టితో వచ్చేటప్పుడు కూడా సేఫ్ రీజన్‌లు ఆయన చెప్పడం, ఈవిడ చెప్పడం, నామినేషన్ చేసుకుంటూ ఒకరికొకరు మైనస్‌లు చెప్పుకొని అంటే ఎలివేషన్‌లు ఇచ్చుకొని లేపడం ఇవన్నీ చూసిన తర్వాత సరే ఇక ఆ టాపిక్ తర్వాత మాట్లాడదాం. ఎపిసోడ్‌లో మాట్లాడడం. నేను ప్రోమో తర్వాత లవ్లీలో కూడా మాట్లాడడం. సరే ఇక అట్లా అక్కడ తప్పించుకొని ఇట్లా లాస్ట్ రౌండ్‌కొచ్చిన తర్వాత దివ్య కూడా చేయడంతో ఈవిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. నైట్ లైవ్‌లో కూడా ఇమ్మాన్యుయల్‌తో కూడా అదే అంటది. నన్ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందా ఈమె? ఎందుకు అనిపించిందని. అయితే నేను అంతకుముందే జర్నలిస్ట్ సర్వీస్‌లో వీడియో అనలైజ్ చేశా కదా! ఖచ్చితంగా ఈవిడకి మంచిదే. వరుస ప్రోమోలు 3 ప్రోమోలు కూడా ఈవిడే హైలైట్ అయింది. అలాగే కొన్ని కొన్ని చోట్ల దివ్య గేమ్ ఎక్స్‌పోజ్ చేయడంలో బాగా పాయింట్లు పెట్టింది. ఇరగ్గొట్టేసింది. చాలా చక్కగా చెప్పింది. కొన్ని చోట్ల మాత్రం ఇప్పుడు కంటెండర్‌గా సెలెక్ట్ చేసినప్పుడు అప్పుడెందుకు సెలెక్ట్ చేసినప్పుడు సైలెంట్‌గా ఉండిపోయి తర్వాతొచ్చి మీరు చేసిన విధానం రైట్‌గా లేదు, సరిగ్గా లేదు. ఇది మైనస్ అయిపోయింది. భరణి విషయంలో. భరణి విషయంలో కూడా మీరు ఇంకా మాస్క్ ఏసుకొని ఇంకా సేఫ్ గేమ్ ఆడతారని చాలా దగ్గరలో చాలా చక్కగా పాయింట్లయితే చెప్పుకుంది. డిఫెండ్ చేసుకుంది. అలాగే అటాక్ మోడ్‌లో కూడా వెళ్ళింది గనుక ఓవరాల్‌గా పాజిటివ్ ఎపిసోడ్ అవుతది. నిన్నటి లైవ్ కావచ్చు ఓవరాల్‌గా. ఎందుకంటే ఆవిడకి ఎక్కువ వచ్చింది గనుక నామినేషన్‌లో. ఆవిడని అవతల వాళ్ళు చేయడం కావచ్చు, ఈవిడ డిఫెండ్ చేసుకునే క్రమంలో గాని ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతది. మెయిను అవతల వాళ్ళు కూడా ఏంటంటే సేఫ్ గేమ్‌లో భాగంగా 35 గొడవలని హోస్టే అంత పెద్ద హింట్ ఇచ్చిన తర్వాత ఆ పాయింట్ మీద ఒకరు నోరెత్తల. కనీసం ఎత్తల. పైగా సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి ముగ్గురు కూడా ఒకే నామినేషన్‌లో ముగ్గురు కంటెస్టెంట్‌లు ఇంకొక కంటెస్టెంట్ విషయంలో మాకంటే నువ్వే తోపు, నువ్వే డిజర్వ్ అని జాకీలేసి లేపుతా ఉంటే ఎవరికైనా కాన్ఫిడెన్స్ పెరుగుతదా? లేదా పెరగదా? ఖచ్చితంగా పెరుగుద్ది. వీకెండ్‌లో వచ్చిన ఇన్‌పుట్స్‌తో పాటు ఇట్లా హౌస్ మేట్స్ అలా లేపుతా ఉంటే పైగా నీకు ఫ్యాన్స్ ఉన్నారని లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్ ఆయన కూడా ఇచ్చాడు. సారీ ముగ్గురు పేరు చెప్పాను. నాలుగో పేరు ఆయన. నిఖిల్ నాయర్ కూడా మీకు బయట బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆవిడ మొహం ఒక్కసారి వెలిగింది. చాలులే ఇంక ఇదేమో ఇది ధైర్యం అని లెక్క. సో, మరి ఖచ్చితంగా ఆవిడ కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంటది. ఎనీవే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక రెండో ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడు. ఒక 21% ఇతనికి మాత్రం అన్యాయం చేస్తున్నారు నిజంగా. ఎందుకంటే 21% ఉన్నా గాని కన్‌ఫ్యూజ్ చేసి పడేశారు. ఇప్పుడేంటి నిన్న కూడా లైవ్‌లో ఆలోచించుకుంటున్నాడు. ఫ్రెండ్స్ చెప్పిన ఫీడ్‌బ్యాక్ వినాలా? హోస్ట్ చెప్పింది ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలా? అది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అని అర్థం గాక బుర్ర పట్టుకొని బుర్ర పాడైపోద్ది అంటాం కదా! అట్లా తల పట్టుకొని ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరూ చెప్పిందేంటి తనూజకి దూరంగా ఉండు, తనూజకి ఎగనెస్ట్‌గా ఆడుకో అని చెప్పారు. అది మొదలుపెట్టేసరికి ఆయనే అంటున్నాడు నేను రిలీజ్ అయ్యాను, ఆట మార్చాను అనేసరికి వచ్చి ఇట్లా ఫ్రెండ్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకోకంటే ఇది తప్పు కదా! అన్యాయం కదా! ఒక కంటెస్టెంట్ విషయంలో మీరు లేపాలంటే ఇంకొకరు సపోర్ట్ చేసుకోవచ్చు గానీ, ఇంకొకడు రాంగ్ రూట్‌లో పోతే రైట్ సజెషన్స్ ఇచ్చి గేమ్ మార్చుకునేటప్పుడు తిరిగి మళ్ళీ కన్‌ఫ్యూజ్ మోడ్‌లో పెట్టేయడం అనేది చాలా తప్పు. మరెందుకు ఇట్లా చేస్తున్నారో అతడి గేమ్‌కైతే ఎఫెక్ట్ అయిపోతుంది. గందరగోళంకి గురైపోతా ఉన్నాడు ఇతడు. ఇక మూడో ప్లేస్‌లో సుమన్ శెట్టి ఒక 13% ఉంది గానీ అసలు ఏంటి 13 ఏంటి 3% కూడా ఎక్కువ నాకడిగితే ఇతడు ఓటింగ్. ఏమైనా ఆడుతున్నాడబ్బా! ఏమైనా ఉందా చెప్పండి? ఆ తనూజ తప్పక వీకెండ్ నాగార్జున గారు రాగానే సుమ్మో నువ్వు లేపావు దుమ్ము అనే రేంజ్‌లో లేపుతూ ఉంటూ ఓడియమ్మ ఇదెక్కడ జీవితంరా నాయన! అక్కడ హౌస్ మేట్స్‌కి షాక్ అయిపోతా ఉన్నారు. మాకు తెలియకుండా ఎక్కడ ఆడేసాడేమో నేను హౌస్‌లో కిచెన్‌లో ఉండేటప్పుడు గార్డెన్‌లో ఆడేసాడా? గార్డెన్‌లో నేను ఉండేటప్పుడు కిచెన్‌లో బెడ్‌రూమ్‌లో ఆడేసాడా? బెడ్‌రూమ్‌లో బాత్రూమ్‌లో ఆడేసాడా? అనే మాదిరిగా వాళ్ళకి కన్‌ఫ్యూజన్ నాకు నేను అసలు ఏ బిట్టు వదలను.
ఎలాగోలా మొత్తం చూసేస్తూ ఉంటా. అది నాకే దొరకట్లా. ఆడియన్స్ మరి ఎక్కడ ఎలాగ ఎలివేషన్ వస్తుందో, ఏకంగా ఎట్లా ఉందంటే లేపడం చూస్తే నేను సంజన, భరణి కూడా వాళ్ళకి అర్థమైంది. ఆ తనూజకి కూడా. కానీ ఏం చేస్తారు? వీకెండ్ వచ్చిన ఎలివేషన్స్ అలాగుంటే జాకీలు కాదు క్రేన్‌లు పెట్టి ఏకంగా కింద కొండలు పెట్టి లేపుతా ఉన్నారు. ఇప్పుడు ఇంకో ఆ సీక్రెట్ టాస్క్ కూడా అలాంటిదే మరి. ఎందుకంటే ఇప్పుడు నేను సంజన అంటుంది భరణి డిస్కషన్‌లో చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగింది ఇతని గేమ్ గురించి. సంజన ఏమంటదంటే, "భరణి అన్న ఇతడు సుమన్ శెట్టి అన్న గేమ్ ఆడట్లే. గేమే ఇతన్ని ఆడుకుంటుందంటే ఎంత పెద్ద మాటది. అంతే కదా! అట్లాగే భరణ్ అంటాడు, "సుమన్ అన్న యెస్ యూ ఆర్ కరెక్ట్" అని చెప్పేసి "సుమన్ అన్న నువ్వు లవంగాలు జేబులో వేసుకొని తిరుగుతున్నావన్న. అదృష్టం కలిసొచ్చేసిందన్న. లేకపోతే ఏంటన్నా విచిత్రంగా ఉంది కదంటే" ఎంత విచిత్రం అంటే లాస్ట్ వీక్ సంజనాని నామినేషన్ చేస్తే ఏ పాయింట్ మీద విలవిల్లా ఆడిపోయాడు. తొక్కలోకి ఆ పదం మర్చిపోయాడు, పాయింట్ మర్చిపోయాడు. ఇంకొచ్చి మీరు డస్ట్‌బిన్, మీరు బాత్రూము, మీరు అది, మీరు ఇది అంటాడు తప్ప అసలు మర్చిపోతే ఆ సంజన గుర్తు చేయాల్సొచ్చింది. మీరు నన్ను చెయ్యాలనుకున్న పాయింట్ తొక్కలో కెప్టెన్ అని చెప్పి తొక్కలో కెప్టెన్. నిన్న దౌర్భాగ్యమైన తనుజ కూడా లాస్ట్‌కి ఆవిడ మైనస్‌లో కూడా నేనే ఇరిటేట్ అయ్యాను, నేనే కోపమయ్యాను, నేనే గొడవ చేశాను, నా వల్లే గొడవలొచ్చాయి. ఇవి నా మైనస్‌లు. ఇవన్నీ ఆవిడ కూడా చెప్పుకుని సరే ఇప్పుడు పాయింట్లు ఇచ్చాను కదా! ఇప్పుడు చెప్పు అనే పరిస్థితి వస్తే ఇంకేం చెబుతాను చెప్పండి. ఇతనికి ఏం పీఆర్ సెట్ చేసుడో, ఏం మంత్రజాలం వేసుడో, ఏం మాయలు చేశాడో నిజంగా ఆడుతున్న ఆట చూస్తే జీరో. ఎలివేషన్ చూస్తే సూపర్ హీరో, మెగాస్టారు, సూపర్ స్టారు అంతకు మించి, అంతకు మించి, అంతకు మించి బాబోయ్! చిత్ర విచిత్రం. అసలు ఈ వారం నాకు డౌటే. ఇది ఓటైతే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇప్పటికి నాకు ఈ వారం వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకలేదన్నట్టు ఉంటది. అతడి ఆట చూస్తే. కానీ ఏదో చూద్దాం. ఇవి రీసెర్చ్ అయితే ఖచ్చితంగా చేయాలి ఇతడి మీద మాత్రం. ప్రత్యేకించి ఓటింగ్ మాయాజాలం, మంత్రజాలం ఏంటనేది. సరే ఇక ఫోర్త్ పర్సన్ భరణే ఉన్నాడు. ఒక 12% అయితే ఉంది. రీ ఎంట్రీగా రావడంతో కొద్దిగా సానుభూతి అయితే ఉంటది. సర్లే పాపం ఆయన మొహమాటమే ఆయనకి శత్రువు. ఇంకెవరో కాదండి శత్రువులు. భరణికి రివ్యూయర్స్ అంటారు తప్ప మేమేం చేస్తాం చెప్పండి. ఉన్న మాటే చెబుతాం కదా! మేము చెబితే మారిపోద్దా జాతకాలు? ఎంతో అన్‌ఫెయిర్ జరుగుతుంది ఓవరాల్ సీజన్‌లోనే. అవన్నీ మార్చేయగలమా చెప్పండి? ఏదో మాకు చూసింది ఇట్లా అనిపించింది అభిప్రాయాలు చెబితే, మీకు చూసింది మీరు చెబుతారు. సర్లే మీ కర్మ, మీ షో సంకనాకపోతే మాకెందుకు మాదిరిగా లైట్‌గా వదిలేస్తారు అందుకే. ఒక్కొక్కడు ఉన్నంత ఆ ఎఫెక్షన్, ఎమోషన్ ఉండదు కదా! అన్‌ఫెయిర్ డెసిషన్స్ అన్ని తీసుకుంటే. సరే అవన్నీ పక్కన పెడితే, భరణి గారికి చెబుతున్నా కదా! తోటి కంటెస్టెంట్‌లు కాదు, శత్రువులే లేకపోతే రివ్యూయర్స్ కాదు, లేకపోతే ఆడియన్స్ అతడికి అతడే శత్రువు. అతడికి మైనస్ పాయింట్ ఏంటి? మొహమాటం. విపరీతమైన మొహమాటం. డైరెక్ట్‌గా సూటిగా సుత్తి లేకుండా చెప్పలేడు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఆ మెతక ధోరణి, ఆ మొహమాటం అదే అతనికి మైనస్. ఆ వీక్‌నెస్ అది. అది పెట్టేయాలి. సేఫ్ గేమ్ ఇంకా విసిరి కొట్టాలి అవతలకి. ఫటాఫట్, ఫటాఫట్ దడాదన్ మనడు చెప్పాలి. నేను కొన్ని విషయాల్లో ఏం పేరు ఆ పిల్ల తనుజతో ఆడినప్పుడు చెప్పగలిగాడు. మొత్తం అదే సేఫ్ గేమ్ వదిలేసి అదే బెటరు. అలాగే ఆడుకుంటే బెటర్. ఇలాగే కంటిన్యూ అయిపోయినా కొంత బెటర్ అవుతాడు. లేకపోతే ఔట్ అయితాడు. ఇక తర్వాత ఐదవ ప్లేస్‌లో సంజన ఉంది. సంజనాకి ఒక 11% ఉంది. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలు కూడా మరి ఏ రేంజ్‌లో చూపిస్తారో గానీ, ఖచ్చితంగా ఎలివేషన్ వస్తుంది. సింపతి అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నేను నా బొమ్మల టాస్క్‌లో లాస్ట్‌కి ఆవిడ బొమ్మ ఎవరు పట్టించుకోకపోతే పాపం చాలా బాధపడింది. ఏడుగురిని అడిగాను ఇంకెంతమందిని అడగాలి. చాలా బాధ అనిపించింది. నాకు అడగబుద్ధి కాదు. భరణితో చెప్పుకొని బాధపడుతుంది. నేను అప్పటికే అడిగి లాస్ట్‌కి ఇమ్మాన్యుయల్ అడుగుదామని ఇంకేం అడుగుతాంలే ఏడుగురిని అడిగిన తర్వాత పరువు పోయి అవమానంగా అనిపించి చాలా బాధపడుతుంది ఆవిడ. తప్పు కదా అట్లా. ఏమైతది టాస్క్‌లో భాగంగా ఎవరో ఒకరు చూజ్ చేసుకొని ఈ బొమ్మ నేను తెస్తాను, ఆ బొమ్మ నేను ఎట్లా అనుంటే బాగుండేది. ఆ విషయంలో బాధపడుతుంది. అట్లాగే ఈరోజు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో కూడా 3 టీమ్‌లు ఏర్పాటయ్యి ఈవిడని పక్కన పడేశారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆవిడకైతే సానుభూతి వస్తది. కానీ సంజన గేమ్ కూడా తగ్గింది. అంటే ఆఫ్‌కోర్స్ 9 వారాలు అయితుంది మరి ఆటోమేటిక్‌గా ప్రెషర్ కూడా ఉంటుంది కదా అందరి మీద. పైగా ఆవిడ పిల్లలు కూడా విడిచిపెట్టి చిన్న పిల్లలు వచ్చింది కదా! ఉండొచ్చు గానీ ప్రస్తుతానికి పర్వాలే. ఇక 6, 7 స్థానాల్లో రాము, సాయి ఉన్నారు. రాము అయితే 8% ఉన్నా గాని ఈ వారం కష్టమే ఇతడు. ఎందుకంటే ఇప్పటికే హోమ్ సిక్ అంటున్నాడు. నాకంటే తనూజలో జీలుంది. నాకంటే తనూజలో పొటెన్షియల్ ఉంది. నాకంటే తనూజతో ఓపెన్ నామినేట్ చేయడానికి వచ్చాడా? ఎలిమినేట్ ఎలివేషన్ ఇవ్వడానికి వచ్చాడో అర్థం కాలా. అట్లాగే అతను కూడా హౌస్‌లో ఉన్నంత సేపు కూడా అందరితో నేను వెళ్ళిపోతా. తనూజ ఏమైందిరా? మనల్ని పొగిడేటప్పుడు వీకెండ్‌లో బానే ఉంటది. కొద్దిగా డౌన్ అయ్యామంటే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవాలనిపిస్తది. అవన్నీ సాధారణంగా తనూజ చెబుతుంది. భరణి చెబుతా ఉన్నాడు. రీతు చెబుతోంది. అందరూ చెప్పినా సరే ఎంత మోటివేట్ చేసినా ఇంకా గివ్ అప్ ఇచ్చేసినట్టే ఉన్నాడు. రామురాదుడైతే ఉండడానికి ఏమాత్రం ఇష్టపడట్లే. వెళ్ళిపోతానని మానసికంగా ఫిక్స్ అయిపోయాడు. మరి లాస్ట్ వీక్ అంతా గౌరవ్ పెట్టిన దెబ్బకో ఏమో గాని అనవసరంగా నామినేట్ చేసాడు. ఆయన ఫుల్ ప్రెషర్ అయిపోయి ఇతన్ని ప్రెషర్‌లో పెట్టేసి ఇతను లాస్ట్‌కి ఆ తనూజ కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడుకుని మెల్లికి ఏదో అలాగా రామురాదుడు నామినేషన్‌లో ఉండేటప్పుడు సేవ్ అవ్వాలని కూడా అంత దేవుళ్ళకి మొక్కడేమో. అనవసరంగా నామినేషన్ చేసి నా గౌరవ్ కూడా సావ కొట్టేస్తున్నాడు నన్ను పట్టుకొని ఈ వారం ఎలాగైనా సేవ్ అయిపోతే అదే 10,000 భగవంతుడా అని మొక్కుకున్నట్టు ఉన్నాడు. ఆ ప్రెషర్ కావచ్చు, ఈ ప్రెషర్ కావచ్చు మొత్తానికి హోమ్ సిక్ అయ్యాడు. ఈ వారం వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
డబుల్ ఎలిమినేషన్ అయితే రాము రాథోడ్ అండ్ సాయి కూడా ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అట్లా ఉంది వేరియేషన్ డిఫరెన్స్ కూడా. ఇక లేదు కూడదు అంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే సాయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ప్రస్తుతానికి 6%, 7వ ప్లేస్లో ఉండి 6% ఉంటే ఇతరగడ్డ పైన ఒక 2% అటు ఇటుగా రాము రాథోడ్. అయితే సాయిలో రాముతో పోల్చుకుంటే కసి ఉంది. ఆడాలి, ఉండాలి, గట్టిగా తాడోపేడో తేల్చుకోవాలని ఒక జీల్ అయితే కనిపిస్తా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెబితే సింపుల్‌గా నేను నామినేషన్‌లో అప్పుడు కూడా కావచ్చు, తనూజ నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా అందరూ తనూజ అంటే భయపడతా ఉన్నారు. అమ్మో! ఆవిడకెందుకు, ఆవిడకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, హోస్ట్ వచ్చి రేపుతా ఉన్నారు. ఇవన్నీ చూసి ఆవిడకి అంత పాజిటివిటీ ఉన్నట్టుంది, కాన్ఫిడెన్స్. ఎవరితో గొడవైనా సరే తనూజ వర్సెస్ అదర్స్ ఎవరైనా సరే ఆవిడదే రైట్, అవతలది రాంగ్ అనేది ఇవన్నీ చూస్తుంటే తగ్గుతున్నారు. బట్ ఇతను నిన్న అంత నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆహ్ నువ్వు ఎక్కడో అక్కడ చెబుతావంటే, నేను బయట చూసొచ్చానండి, మీ వీడియోలో వేస్తున్నారు చూస్తాను, ఆ వీడియోలో కూడా కనిపిస్తుందండి, బ్యాక్ బిచ్చింగ్ మీరే చేస్తే నా గురించి అంటున్నారు అంటే, మళ్ళీ ఆవిడ కూడా అనింది కదా, మేము బ్యాక్ బిచ్చింగ్ చేసిన వీడియోలు చూసొచ్చి నువ్వు ఇక్కడ చేస్తున్నావు అనమాటనే. ఇట్లా మొత్తానికి ఏదో ఒకటి కెలకడానికి సిద్ధంగా ఉన్నాడు, గొడవలు పడడానికైనా రెడీగా ఉన్నట్టు ఉన్నాడు ఆయన యాటిట్యూడ్ చూస్తే. మెయిన్ ఏంటంటే నిన్న నిఖిల్ రాము రాథోడ్ నామినేట్ చేస్తారని చెబితే, ఊరక రాము రాథోడ్ అసలు లెక్కలోనే లేడు, అలాంటోడిని చేస్తే ఏమొస్తదయ్యా బాబు, వేస్ట్. చేసేదేదో స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని చేస్తే మనమో నువ్వో అనేటి ఉంటది. అట్లా చేద్దాం అన్నాడు. సో, మొత్తానికి నా ఒపీనియన్ ఏంటంటే, రాముకి వెళ్ళిపోవాలనుంది హోమ్ సిక్, సాయికేమో ఉండాలనుంది. మరి ఏం చేస్తారో చూద్దాం. సింగిల్ ఎలిమినేషన్ అయితే సాయి, డబుల్ ఎలిమినేషన్ అయితే సాయి రామ్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బుల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మిడ్ నైట్ టాక్స్, లైవ్ అప్డేట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అలాగే ఇవాళ రాబోతున్న కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లు ఏంటి, టీమ్స్ ఏంటి, సీక్రెట్ టాస్క్ ఏంటి, రచ్చరంబోలు అంతా కలిపి జర్నలిస్ట్ సజెషన్‌లో ఇప్పటికే వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో కూడా మిస్ కాకండి.